ఏ నిమిషమో ఏ రోజు అన్నది తెలియదు. మూర్ఖత వలన హఠాత్తుగా మానవుడు ఏమైపోతాడనంటే పడిపోతాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం మానవుడు పడిపోవడానికి గల కారణం ఏంటంటే చెడుతనము. 4వ కారణం ఏంటంటే చెడుతనము. 4 విషయాలు మాట్లాడుకున్నాం పడిపోవడానికి. 1 భక్తిహీనత, 2 అహంకారమైన మనస్సు, 3 మూర్ఖత, 4 చెడుతనము. భక్తిహీనత, అహంకారం, మూర్ఖత, చెడుతనము. ఈ 4 విషయాల వల్ల మానవుడు పతనమైపోతాడు. ఈ 4 విషయాల వల్ల మానవుడు పతనమైపోతాడు. ఇది జ్ఞాని తన జ్ఞాన అనుభవ జీవితంలో నుంచి చెప్పుచున్న మాటలు. అయితే లేఖనాలను రాత్రి పరిసయ్యులు శాస్త్రుల యొక్క పతనాన్ని గురించి మాట్లాడిన దేవుడు ఈ దినాన్న పతనం ఎలాగవుతుందో చెప్తా ఉన్నాడు. ఏ పట్టణం ఇది? యెరూషలేము పట్టణం. ఈ యెరూషలేము పట్టణం ఎలా పతనం అవుతుందో చాలా బాధతో దేవుడు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అందులో ఏంటంటే, నేను ప్రవక్తలను పంపుచున్నాను, జ్ఞానులను పంపుచున్నాను, శాస్త్రులను పంపుచున్నాను. ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, శాస్త్రుల్ని మీరు ఏం చేశారనంటే సిలువ వేసి చంపివేస్తూ ఉన్నారు. ఈ సిలువ చంపివేస్తూ ఉన్న ఈ యొక్క ప్రవక్తలను కానీ, జ్ఞానులను కానీ, ఈ శాస్త్రులను కానీ యెరూషలేము ఎలా పతనం అవుతుందో దేవుడు